క్షమించండి. 115 కీర్తన మొదటి చెప్పండి గట్టిగా. మాకు కాదు యెహోవా, మరలా చెప్పండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. మాకు కాదు యెహోవా, నాకు కాదు యెహోవా, వాళ్ళ పాట పాడి నన్ను పొగిడిన నాకు కాదు యెహోవా. చెప్పండి, ఒకవేళ నన్ను పొగిడిన నాకు కాదు యెహోవా. బాగా వంట చేసావన్న కానీ నాకు కాదు యెహోవా. చెప్పండి చెప్పండి. బాగా ప్రసంగం చేసావని కానీ ఎవరైనా అన్నారు అనుకోండి, బాగా పాట పాడావన్నారు అనుకోండి, అప్పుడు మనం అనుకోవాల్సిన మాట ఏంటి? అక్కడ మాకు అని ఉంది, అక్కడ అనుకోవాల్సింది నాకు కాదు యెహోవా, నాకు కాదు, నాకు కాదయ్యా రావాల్సింది మహిమ. నేనే పాటు అయ్యా మట్టి ఘటాన్ని, ఇప్పుడు కనపడి కాసేపు మట్టిలోకి పోతా. నాకు కాదు యెహోవా, నాకు కాదు దేవా, నీ నామమునకు కృపాసత్యమును, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలుగునుగాక. ఎంత మంచి మాట. ఎప్పుడు మనం ఎట్లా ఉండాలంటే నేల మట్టుకు సాగిలి పడాలి. నేల మట్టుకు ఎప్పుడు సాగిలి పడుతూనే ఉండాలి. హేరోదు రాజు ఇది దైవ స్వరమే కానీ ఇది మానవ స్వరము కాదని జనులు కేకలు వేసి చప్పట్లు కొట్టి ఆయన పొగిడేసరికి హేరోదు రాజు ఏమనుకున్నాడంటే దేవుని సమానుడు అనుకున్నాడు, దైవ సంభూతుడు అనుకున్నాడు, నేనే దేవుడిని అనుకున్నాడు, దేవునితో సమానంగా పోల్చుకున్నాడు. చివరికి ఏమైనా తెలుసా? ప్రభు దూత వచ్చి అతన్ని మొత్తగా కడుపులో పురుగులు పడి చూస్తుండగానే జబ్బు చేసి కడుపులో పురుగులు పడిపోయి హేరోదు రాజు చచ్చిపోయాడు. చచ్చిపోవడానికి కారణం ఏంటి? అతని హెచ్చింపు కదా, అతని గర్వం కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డల వాక్యం చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరిస్తున్నాడు. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు మీరు చూడండి, దేవుడు అహంకారులకు ఎప్పుడు ఎదురు నిలిచాడు. ఒకే ఒక మాట చెప్పాలి ఫైనల్గా. జలప్రలయం వచ్చిన తర్వాత నిమ్రోదు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలనుకున్నాడు. అపార్ట్మెంట్ కట్టి అక్కడ ఉంటుంది, మనము లోకమంతా చెదరిపోకున్నట్లు, మనకు మంచి పేరు కలిగేటట్టు ఒక మంచి అపార్ట్మెంట్ కడదాం. దుబాయ్లో ఉంది బుర్జ్ ఖలీఫా, ఇంచుమించు ఎన్ని అంతస్తులు, అది అంత పెద్ద అపార్ట్మెంట్ కడదాం, మన పేరు మారి మోగిపోయారు ప్రపంచంలో అని అనుకున్నారంట. ఏమైందో ఏమో, ఒకటి కన్నడ భాష అయింది, ఒకటి తమిళ భాష అయింది, ఒకటి హిందీ భాష అయింది. నా భాష నీకు అర్థం కావట్లేదు, నీ భాష నాకు అర్థం కావట్లేదు. అరే ఇటుకలా తీసుకురాడు ఏమో మట్టికాడ తీసుకొస్తున్నాడు, అది కాదు నీళ్ళు తీసుకురానంటేనేమో ఇటుకలే తీసుకొస్తున్నాడు. పని సాగట్ల, అందరి భాషలు తారుమారైపోయి ఒకరినొకరు కొట్టుకున్నారంట పట్టుకొని. తమిళ్లో నీళ్ళు ఏమంటారు? నీళ్ళు తీసుకురమ్మది అనేది అమ్మా, నీళ్ళు తీసుకురండి అనేది దానికి ఏమంటారు? తన్నీరు వాంగి పోయి తెలుగులో చెప్పాడంట. ఏమని? తమిళ్లో వాడేవాడు తని పెట్టాడంట. అర్థమవుతుందా? ఈ తమిళోడు పోయి ఆంధ్రప్రదేశ్లో తెలుగులో పోయి నీళ్ళు తెమ్మన్నాడు, తమిళ భాషలో చెప్పాడంట. ఇందులో తన్నమన్నాడని చెప్పి లాగి వాడు బీకాడంట. అటువంటిది భాషలు మారిపోయింది. ఇక దాన్ని కట్టుకోలేదు, చెదిరిపోయారట వాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన భాషలన్నీ ఎందుకు వచ్చిందో తెలుసా? భాషలో దేవుని మీద గర్వించారు. మన పేరు కొరకు అంటుంది అక్కడ వాక్యంలో, మన పేరు కొరకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కడదాం, ఒక పెద్ద బిల్డింగ్ కట్టేద్దాం అనుకున్నారు. కానీ ఒక్కరి భాషలో ఒకరు తారుమారైపోయింది. అందుకే దానికి బాబేలు గోపురం అని పేరు పెట్టారు. బాబేలు అని కానీ తారుమారు. కాబట్టి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే అహంకారులను దేవుడు ఎదిరిస్తున్నాడు.
కానీ దీనులకు మాత్రం దీనులకు కృప. వర్షం పడింది అనుకోండి, మోపైన వర్షం పడింది అనుకోండి, ఆ పడిన వర్షం ఎత్తైన గట్టు మీద పడినా ఆ నీళ్ళంతా జారి ఎక్కడికో తెలుసా? గుంటలోకి. ఎందుకు గుంటలోకి అంటే గుంట డౌన్గా ఉండదు కాబట్టి, పల్లంగా ఉండదు కాబట్టి, పడిన గట్టి మీద పడిన వర్షం అంతా గుంటలోకి జారుకుంటుంది. నీలో తగ్గింపు మనసుంటే పైనుంచి పడే కృపా వర్షం అంతా నీ మీదనే. అలా పడింది దావీదు మీదకి. అందుకే దావీదుకి శాశ్వతమైన కృప చూపించాడంట. ఇంగ్లీష్లో ఎవర్ లాస్టింగ్ గ్రేస్. ఒకరోజు 2 రోజులు ఉండిపోయేది కాదు, జీవితకాలం అంతా ఉండిపోయే కృప. కారణం ఏంటంటే దావీదులో ఒక మంచి మనసు ఉంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 7వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. 7:18. 2వ సమూయేలు గ్రంథం 7:18. తీశారు కదా అందరూ? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి. ఒక్క నిమిషం నాన్న, ఇందాక హేరోదు రాజు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కదా. ఇప్పుడు దావీదు రాజు ఎక్కడ కూర్చుంటున్నాడు? నేను రాజుని కదా, నేను కింద కూర్చునేది ఏంటి? హేరోదు రాజే సింహాసనం మీద కూర్చొని ప్రసంగం చేశాడు. ఇప్పుడు దావీదు కూడా రాజే కదా, ఈయన ఎక్కడ కూర్చోవాలి వాస్తవానికి? ఆయన స్థాయిని బట్టి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేని మన చర్చికి వచ్చాడు, ఒక ఎమ్మెల్యే, ఒక అధికారి, ఒక ఉన్నత అధికారి వచ్చాడు అనుకోండి, కింద కూర్చోబెడతామా చేరేస్తామా? మనమే. అయ్యా ఆయన కింద కూర్చుంటామన్నా మనం కూర్చోలేము, పెద్ద అధికారి కదా. కింద కూర్చుంటే మనకు అది అవమానంగా ఉంటుంది. అందుకని చెప్పి ఏం చేస్తామంటే అవకాశం ఉన్నంత వరకు చేరేయడానికి ప్రయత్నం చేస్తా. కింద కూర్చోడానికి సామాన్యంగా వచ్చిన వాళ్ళు కూడా కింద కూర్చోబెట్టాం. అలాంటిది దావీదు రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి నేల మీద కూర్చున్నాడట పోయి. అది తగ్గింపు. మీరు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, పోగానే సింహాసనం మీద కూర్చోారనుకోండి, దిగరా అంటాడు. మీరు కింద కూర్చోారనుకోండి, ఏంది బాబు కింద కూర్చున్నావు, చైర్లో కూర్చో అంటాడు. నువ్వు చైర్లో కూర్చున్న తర్వాత నీకంటే గొప్పవాడు వచ్చినా నిన్ను మాత్రం చైర్లో చేసి, ఎందుకంటే కూర్చోబెట్టింది అతనే కాబట్టి. అవసరమైతే ఇంకో కుర్చీ తీసుకొచ్చేస్తాడు అతనికి. అడగాక నువ్వు పోగానే చైర్లో కూర్చోవు అనుకో, బాగానే ఉంటుంది. నువ్వు సింగిల్ కాబట్టి కూర్చోమంటాడు, నీకంటే గొప్పవాడు వచ్చి ఏయ్ దిగరా, వాడు దిగరా కుర్చీ, పెద్ద మనిషిలో కూర్చొని ఏయ్ అంటాడు. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, విందు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అగ్రపీఠాల మీద కూర్చోవద్దు, కుర్చీల మీద కాలు వేసుకుని కూర్చోవద్దు. ఒక ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, ఎన్నో ఒక మూలన కింద కూర్చొని ట్రై చేయండి. అప్పుడు నేను పిలిచిన అతను కింద కూర్చోకు బాబు పైనుంచి కూర్చో అని చెప్పి నీకు చేరేస్తా, అది నీకు ఘనత. అడగాక నువ్వు డైరెక్ట్గా పోయి కూర్చున్నావు అనుకో, నిన్ను దించాడు అనుకో, అవమానం కదా. అందుకే అక్కడ వాక్యం ఉంటుంది, మీరు విందు కార్యక్రమాలకు వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా అగ్రపీఠాలు కోరుకోబోకండి, ప్రథమ స్థానాలు కోరుకోబోకండి. ఎక్కడో ఒక మూలను కూర్చోడానికి ట్రై చేయండి. అప్పుడు పిలిచిన వాడు నేను పిలిచి అందరి ముందు కూర్చోబెట్టినప్పుడు నీకు ఘనత. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాజు దేవుని మందిరంలోకి వెళ్ళి కింద కూర్చొని, ఎంత మంచి మాట చూడండి, కింద కూర్చొని కూర్చుండి ఏమంటాడు చూడండి, ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. అయ్యా నేను ఎవరిని ప్రభువా ఇంతగా హెచ్చించడానికి? తన స్థితి అంతటిని గుర్తు చేసుకున్నాడండి.
ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని, ఒక 20 సంవత్సరాల క్రితమో, ఒక 10-15 సంవత్సరాల క్రితమో నేను గొర్రెలు కాసుకునేవాడిని. ఈరోజు రాజు అయిపోయాను దేవుని దయతో అని గుర్తు చేసుకున్నాడట గతాన్ని. నా ప్రభువా యెహోవా ఇంతగా హెచ్చించుటకు నేను, చెప్పండి, నేను ఎంతటి వాడిని ప్రభా, ఏం చదువుకున్నాను ప్రభా ఇంతగా హెచ్చించడానికి, ఏముంది ప్రభా నేను ఇంతగా హెచ్చించడానికి, ఏ మంచి ఉంది ప్రభా నన్ను ఇంతగా హెచ్చించడానికి, నా కోసం ప్రాణం పెట్టడానికి, నా కోసం సంఘాన్ని ఇవ్వడానికి, నా కోసం బైబిల్ ఇవ్వడానికి, నా కోసం ఇంత మేలు చేయడానికి నాలో ఏముంది ప్రభువా? 2024 2 నెలలు అయిపోయింది, నేను ఇంకా బతుకున్నాను. ఏ మంచి ఉంది నాలో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంతగా నన్ను హెచ్చించడానికి నాలో ఏముంది? నేను ఎంతటి వాడినయ్యా, నేను ఎంతటి వాడిని, వ్యక్తిగతంగా నేను ఎంతటి వాడిని. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి. నెక్స్ట్ కంటిన్యూ. నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబం కూడా ఏ పాటిది. అసలు నేనెంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. మాదేమన్నా రాజ్య వంశమా? ఏమండి, దావీదు వంశస్థులు ఏమైనా రాజు పరిపాలన చేసిన వాళ్ళ? ఆయనే ఆ వంశంలో మొట్టమొదటి రాజు. ఆ కుటుంబంతా పశువులు కాపర్లు, గొర్రెలు కాపర్లు. నా కుటుంబం చూసినా గొప్పతనం లేదు, నాలో కూడా గొప్పతనం లేదు. నేను ఏ పార్టీ వాడిని ప్రభా, నేను ఎంతటి వాడిని ప్రభా, ఏముంది ప్రభా నాలో మంచి. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజ్యాజ్ఞ మార్చింది నీవే. దావీదుని పైకి లేపడానికి, దావీదుని హెచ్చించడానికి దావీదులో కనపడే ఒక క్వాలిటీ ఏంటంటే, ఒక లక్షణం ఏంటంటే తగ్గింపు. నేను రాజుని కదా అని ఎక్కడ కూడా గర్వించటం కనపడదు. కాపరిగా ఉన్నప్పుడు ఎంత స్థితిలో ఉన్నాడో, ఎంత దీనుడై ఉన్నాడో, రాజు అయిన తర్వాత కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ మధ్య ఒక రాజు అంటున్నాను, ఒక వ్యక్తి రోడ్డు మీద అడుక్కు తింటుండేవాడు. చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేక, జీవనోపాధి లేక, ఉద్యోగం దొరకక రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు దయగలిగినోడు, జాలి కలిగినోడు, తన ప్రజలకి ఏ కష్టం రాకూడదని ప్రేమ చూపించేవాడు. ఆ రాజుగారు వస్తూ వస్తూ ఈ అడుక్కు తినేవాడు రోడ్డు మీద కనపడి చూసి, ఏంది నా పరిపాలన సరిగ్గా లేదా, ఏంది ప్రజలు రోడ్డు మీద అడుక్కుంటున్నారు, నేను అందిస్తున్న పథకాలు, నేను పెడుతున్న ఆహారం, నేను కల్పిస్తున్న వసతులు నా ప్రజలకు చేరట్లేదా, ఏంది ఇతను బస్ స్టాండ్ అడుక్కున్నాడు అని చెప్పి గుర్రం దిగి అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు, బాబు అడుక్కుంటున్నావేంటి, నేను పని చేసుకోవచ్చు కదా. సార్ నాకు ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. ఏం చదువుకున్నావు? నేను పలానా చదువుకున్నాను. మరి ఉద్యోగం ఇస్తే చేసుకుంటావా? ఖచ్చితంగా చేసుకుంటాను సార్. సరేరా, నేనే ఉద్యోగం ఇస్తాను. ఉద్యోగం ఇవ్వటమే కాదు, నా కిందే పెట్టుకుంటాను. ఏం చదువుకున్నామంటే, సార్ నేను లెక్కల్లో మంచి మేధావిని, నేను లెక్కలు మంచిగా మేధావిని నేను అని చెప్పగానే తీసుకెళ్ళి ఆయన కింద పెట్టుకున్నాడు. ఏముంది, రాజుగారి కింద ఆర్థిక మంత్రిగా పెట్టేసుకున్నాడు. ఆర్థిక మంత్రిగా పెట్టేసుకున్నాడు, మంచి పదవి ఇచ్చాడు. ఇప్పుడు తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండడానికి కానీ ఏం తక్కువ లేదు. బాగానే సాగుతుంది, బాగానే చేసుకుంటున్నాడు. ఇతనంటే గిట్టనోళ్ళు కొంతమంది అడుక్కు తినేవాడిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేశాడే అని ఎక్కడో కొంత అసూయ. ఇతను ఏం చేస్తున్నాడంటే, పొద్దున్నే నిద్ర లేస్తాడా, 5 గంటలకు లేస్తాడు. లేచి తన ఇంట్లో ఒక బీరువా ఉంది, ఆ బీరువా ఓపెన్ చేస్తాడు. బీరువా ఓపెన్ చేసి బీరువాను చూస్తాడు. 5 నిమిషాలు నిలబడుకుంటాడు.
5 నిమిషాలు చూసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటాడు. ఇట్లా ప్రతిరోజు వస్తాడు, బీరువా తీస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇతనంటే గిట్టిన వాళ్ళు రాజుగారి దగ్గర ఒక కంప్లైంట్ పెట్టారు. సార్, ఆ రోడ్ల మీద ఉండేవాడిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేస్తే అతను మీకు వచ్చేటువంటి డబ్బులంతా కూడా బీరువాలో పెడుతున్నాడు సార్. అందుకే బీరువా తాళం తీసి అప్పుడప్పుడు బీరువా చూస్తున్నాడు, అప్పుడప్పుడు మూసేస్తున్నాడు, బీరువా తీస్తున్నాడు, తాళాలు జోలు పెట్టుకున్నాడు సార్. ఏదో మోసం చేస్తున్నాడు సార్, అడుక్కు తినేవాడు అని చెప్పి రాజుగారికి కంప్లైంట్ ఇచ్చారు ఇతని మీద. ఇతను నమ్మలేదు, కానీ వాళ్ళు చెప్పే మాటలను బట్టి నమ్మాల్సి వచ్చింది. అప్పటికే అయిపోయింది, ఒక 5-6 సంవత్సరాలు అయిపోయింది ఉద్యోగులు చేరిపోయి. రాజుగారి కంటే ఇతనంటే కూడా చాలా బాగుంది, మంచి గౌరవం, మంచి పని చేస్తున్నాడు, క్రమశిక్షణ కలిగి చేస్తున్నాడు, కరెక్ట్గా చేస్తున్నాడు, అతను ఏ తప్పులు కనపడట్లేదు, బాగానే ఉంది వ్యవహారం అంతా. కానీ ఎక్కడో చూసారు కిటికీలో నుంచి వస్తున్నాడు, గద్ది తలుపు తీసుకుంటున్నాడు, ఆ లోపలికి వెళ్తున్నాడు, బీరువా తీస్తున్నాడు, ఆ తలుపులు వేస్తున్నాడు, తాళం వేసుకుని వచ్చేస్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చేసారు రాజుగారికి. రాజుగారు అడిగారు, ఏందిరా ప్రతిరోజు ఆ తలుపు తీస్తున్నావు, ప్రత్యేకంగా ఆ సపరేట్ గది ఏంటి, ఆ స్పెషల్ గది ఏంటి, ఆ బీరువా తీస్తున్నావు, ఏముందిరా బీరువాలో? నాకు రావాల్సిన డబ్బులంతా కూడా నొక్కేస్తున్నావా, నాకు రావాల్సిన డబ్బులంతా కొట్టేస్తున్నావా, నాకు రావాల్సిన డబ్బులంతా దొంగిలిస్తున్నావా, బీరువాలు దాచిపెడుతున్నావా, మూటలు దాచిపెడుతున్నావా అని చెప్పి అతన్ని నోటుకు చెడుగా మాట్లాడేశారు రాజుగారు. తీరా తలుపుని, ఆ బీరువాలో ఏముందో చూపిస్తారా మాకు అని చెప్పి నోటుకు వచ్చిన మాట్లాడేశారు. రాజుగారు, నేను ఎప్పుడు అటువంటి పని చేయను, రోడ్డు మీద ఉండేవాడిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేస్తే నాకు తినడానికి ఉండడానికి ఏం తక్కువగా చేస్తే మీకు ఎట్లా మోసం చేస్తాను? సరే, మోసం చేయడం ఎందుకు నా తలుపు తీస్తున్నావు? ఆ బీరువా మాటికి ఆ బీరువాలో ఏం చూస్తున్నావురా నువ్వు అని చెప్పి నిలదీసి తలుపు తీయమన్నారు, బీరువా ఓపెన్ చేయమన్నారు. సరేలే, వాళ్ళు అడిగారని చెప్పి తలుపులు తీసుకొని తాళాలు తీసి బీరువా ఓపెన్ చేశాడు. బీరువా ఓపెన్ చేస్తే 5 సంవత్సరాల క్రితం బస్ స్టాండ్లో అడుక్కు తినేటప్పుడు బట్టలు ఉన్నాయి కదా, ఆ బట్టలు దాచుకున్నాడంట బీరువాలో. రే ఎక్కలోడా, ఇప్పుడంటే నువ్వు ఆర్థిక మంత్రి అయ్యావు, కానీ 5 సంవత్సరాల క్రితం పలానా బస్ స్టాండ్లో, వేనాడ బస్ స్టాండ్లో చెప్పెత్తుకుని అడుక్కు తినేవాడురా. ఆ చెప్ప, ఆ అడుక్కు తినే బట్టలు పెట్టుకునేవాడు అంటే ఎప్పుడైనా మర్చిపోతానేమోనని ఆ బీరువాలో పెట్టుకున్నాడంట. డ్యూటీకి వెళ్ళేటప్పుడు అలా తీస్తాడు, చూస్తాడు. నా బతుకు ఒకప్పుడు అది కదా, అలాంటి నన్ను మంచి బట్టలు ఇచ్చాడు రాజుగారు. ఒకప్పుడు నా బట్టలు అవి, అదిగో నేను తిన్నా చెప్పకూడదే, నా గ్లాస్ అదే, గ్లాసు, ఆ చెంబు, ఆ గ్లాసు, ఆ చెప్ప, ఆ బట్టలు, అరిగిపోయిన చెప్పులు ప్రతిరోజు చూసుకుంటాడంట బీరువా తీసి. సార్, దాంట్లో ఏమీ లేదు సార్, చూడండి సార్. ఏంద్రా, 5 సంవత్సరాల క్రితం నువ్వు వేసుకున్న బట్టలు ఇప్పుడు ఆడు పెట్టుకున్నావు కదా, ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది, మంచి బట్టలు ఉంది, కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇంకా బట్టలతో ఏం పడరా నీకంటే అతను అంటాడంట, నా స్థితి మర్చిపోతానేమోనని. ఇప్పుడంటే మంచి బట్టలు వచ్చేసింది, ఈ మంచి బట్టలను బట్టి పాత బట్టలు మర్చిపోతానేమోనని, మర్చిపోకూడదని నేను ఆ బట్టలు పెట్టుకున్నాను సార్ నా బీరువాలో. అది ఎప్పుడు ఉండాల్సిందే, చచ్చిపోయే వరకు నేను పాత బట్టలు పెట్టుకుంటాను, చచ్చిపోయేంత వరకు అడుక్కు తిన్న గిన్నె పెట్టుకుంటాను, చచ్చిపోయే వరకు అరిగిపోయిన చెప్పులు గుర్తు పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా, ఒకప్పుడు నా పరిస్థితి అదని. దావీదు రాజు అయ్యాడు, కానీ తన గతాన్ని మర్చిపోలేదు. ఈ రాత్రి ఒక ప్రశ్న, ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? గుర్తుకొచ్చిందా గతం? గుర్తుకు చేసుకున్నావా పాత స్థితిని? మనకు దేవుడు లేకపోతే ఎక్కడుండేవాళ్ళమో. అప్పుడే దేవుడు దావీదు అంటున్నాడు, దేవా, నేను ఏ పాటి వాడినయ్యా, ఇంతగా హెచ్చించడానికి నన్ను? మా ఇంట్లో 7 ఉంటే 80 నన్ను ఒక్కడినే రాజు చేయడానికి నేను ఏ పాటి వాడిని? నా వంశం లేరా, నా బంధువులు లేరా, మా అన్నలు 7 లేరా? వాళ్ళందరినీ వదిలిపెట్టి అందరికంటే చిన్నవాడిని నన్ను ఎంతగా హెచ్చించడానికి నాలో ఏముంది క్వాలిటీస్? వాళ్ళకంటే నేనేమైనా ఎక్కువ కాదే, నా కుటుంబం ఏమైనా గొప్పదా కాదే. అందుకే నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం కూడా ఏ పాటిదయ్యా, ఎంతగా హెచ్చించుటకు నీవే దయ చూపించి నన్ను హెచ్చించావు, నన్ను బాగు చేసావు.
ఈ స్థితి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముగించిపోతూ అందుకే దావీదుకి శాశ్వతమైన కృప కినవచనం ఉంటుంది, సౌలుకు చూపకుండా కొట్టివేసిన కృప. దావీదా, నీకు, నీ కుమారుడికి, నీ తర్వాత వచ్చే తరానికి అందరికీ కృప చూపిస్తా నేను. కారణం ఏంటంటే దావీదులో దీనత్వం, దీన మనసు. ఫైనల్గా ముగించిపోతూ దేవుడు అహంకారులను చెప్పండి ఎదిరిస్తాడు, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. సింపుల్ ఎగ్జాంపుల్. వర్షము పడిన వర్షం ఎత్తులో ఉంటుందా, డౌన్లో ఉంటుందా? నీళ్ళు పెద్ద సామెత, నిజం దేవుడు ఎరుగును, నీళ్ళు పల్లము నెరుగును. మనం ఏం చెప్పాల్సిన పనులు, అటుపో, ఇది రాంగ్ రూటు, అది రైట్ రూట్ అని కాదు. బాయ్ నువ్వేం చెప్పొద్దు, ఎటువైపు డౌన్ ఉంటే అటు పోతా ఉంటాము. ఏం చెప్పాల్సిన, అందుకంటారు నిజము దేవుడు ఎరుగును, నీళ్ళు తన పల్లాన్ని ఎరుగును. కృప వర్షం దీనుల వైపుకే వెళ్ళిపోతుంది. నీలో అహంకారం ఉంటే వచ్చిన కృప పక్కకు పోతుంది. దీనత్వం ఉంటే కృప ఉంటుంది. కృప ఉంటే అడవిలో ఉన్న బతకొచ్చు మనం. కాబట్టి నా పిల్లలు ముగించిపోతూ మన దీనులపై గర్విష్ఠులు కాక, హేరోదు వలె, గులియాతు వలె గర్విష్ఠులు కాక, దీనులపై జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగిన వారమై, నాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, నీకే నీ నామమునకే మహిమ కలుగునుగా కానీ నిద్రలో కూడా చెప్పేవారముగా ఉండుటకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమె తల వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం.